హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ప్రైమరీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది. ఈ ఇయర్ అంతా మీరు చాలా బాగా చదువుకున్నారు. వెరీ గుడ్. కొంతమంది చదువుల్లో బాగున్నారు, కొంతమంది స్పోర్ట్స్లో బాగున్నారు అని పిల్లలందరికీ ఆ స్కూల్ వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. పిల్లలు అందరిలో మన పేరు పిలిచారనుకోండి, అప్పుడు అందరూ మనకి క్లాప్స్ కొడుతుంటే మనం స్టేజ్ మీదకి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఆ ప్రైమరీ చిల్డ్రన్ కూడా చక్కగా గ్రాడ్యుయేషన్కి రెడీ అయ్యి ఆ సెరమనీలో కూర్చొని నా పేరు ఎప్పుడు వస్తుందా అని చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. పిల్లలు, ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ ప్రిన్సిపల్ సార్ స్టేజ్ మీద నుండి అనౌన్స్ చేస్తుంటే ప్రతి స్టూడెంట్ చాలా హ్యాపీగా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రిన్సిపల్కు సెకండ్ ఇచ్చి చక్కగా తన సర్టిఫికేట్ తీసుకొని హ్యాపీగా వస్తుండేవారు. అయితే ఎప్పుడైతే ఆ స్టూడెంట్ స్టేజ్ మీదకి వెళ్తున్నారో ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ లేచి నిలబడేవారు. పిల్లలు, పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల యొక్క అవార్డ్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికీ అవార్డ్స్ వచ్చాయి, సర్టిఫికేట్స్ వచ్చాయి. అయితే అందులో ఒక బాబు మాత్రం చాలా సాడ్గా కూర్చున్నాడు. నేను ఏమి సరిగా చదవను, అందుకని నాకు ఏ అవార్డు రాదు. అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం, సర్టిఫికేట్స్ తీసుకోవాలని అనుకోవడం నా తప్పే, అందుకని నాకు ఏమీ రాదు, నేనేమి వెళ్ళనులే అని అనుకుంటూ సాడ్గా కూర్చున్నాడు. పిల్లలు, సడన్గా ప్రిన్సిపల్ సార్ స్టేజ్ మీద నుంచి అతని పేరు పిలిచారు. ఆయన షాక్ అయిపోయాడు. ఏంటి, నేనెందులో బాగున్నాను? అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను, నన్నెందుకు పిలుస్తున్నారు సార్? నేను కాదులే అని అనుకుంటూ అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. పిల్లలు, కానీ సార్ లేదు బాబు, నీ పేరే పిలుస్తున్నాను, కమాన్ అని పిలిచాడు. పిల్లలు, ఏ పేరెంట్స్ నిలబడలేదు. పిల్లలు, స్టూడెంట్స్ కూడా ఎవ్వరూ క్లాప్స్ కొట్టలేదు. నేను ఏం చేశానని నాకు ఈ అవార్డు ఇస్తానని పిలుస్తున్నాడు మా ప్రిన్సిపల్ సార్ అని అలాగే పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాడు. పిల్లలు, అప్పుడు స్టేజ్ మీద ఈ స్టూడెంట్ని నిలబెట్టి ప్రిన్సిపల్ సార్ ఒక మాట అన్నారు. అదేంటంటే, అందరూ జాగ్రత్తగా వినండి, ఈ అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాడు అన్నారు. పిల్లలు, అందరికీ ఆశ్చర్యమైంది. దానికి అవార్డు ఇవ్వటం ఏంటి? ఎవరైనా ఫెయిల్ అయితే అవార్డ్స్ ఇస్తారా పిల్లలు? ఇవ్వరు కదా. ఇంకా పైగా పనిష్మెంట్లు ఇస్తారు, అందరి ముందు అవమానపరుస్తారు. కానీ ఈ స్టూడెంట్ విషయం ప్రిన్సిపల్ సార్ అందరికీ ఏం చెప్పాడో తెలుసా? అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన మాట నిజమే, కానీ ఇతడు చాలా మంచి బాబు, ఇతని బిహేవియర్ చాలా బాగుంటుంది, వెరీ పొలైట్, ఎవరిని హర్ట్ చేసే మాటలు మాట్లాడు, చాలా కైండ్గా ఉంటాడు. నానా, నువ్వు మా స్కూల్లో ఉండటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అదేంటంటే, ఈరోజు నువ్వు అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా ఒకరోజు నువ్వు అ గ్రేట్ సక్సెస్ఫుల్ మ్యాన్గా మారిపోతావని నేను బాగా నమ్ముతున్నాను అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు అందరూ లేచి నిలబడి గట్టిగా క్లాప్స్ కొట్టారు. పిల్లలు, ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరో తెలుసా? ఐజాక్ న్యూటన్ అనే ఒక గొప్ప సైంటిస్ట్. 18th సెంచరీలో ఉన్న సైంటిస్ట్లలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. ఆయన తన కాంట్రిబ్యూషన్లో దేని గురించి చెప్పాడు అని అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చెప్పాడు. ఫిజిక్స్లో, మ్యాథ్స్లో చాలా విషయాలు కనుక్కున్నాడు. మనము ఒక బాల్ని పైకి ఎగిరేస్తే అది ఎందుకు కిందికి వస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ గొప్ప ఐజాక్ న్యూటన్ ఒక గ్రేట్ సైంటిస్ట్గా తాను దేశానికి కాంట్రిబ్యూట్ చేశాడు. నిజమే, నేను అన్నిట్లో ఫెయిల్ అయ్యాను, నేను దేనికి పనికిరాను అని తనను తాను తక్కువ అంచనా వేసుకొని అక్కడే ఆగిపోలేదు. కానీ లెట్ మీ ట్రై, ఇంకా ప్రయత్నిస్తానని ఎన్నోసార్లు ఫెయిల్ అయిన ఐజాక్ న్యూటన్ గారు ఒక గ్రేట్ సైంటిస్ట్గా మారటమే కాదు, ఈరోజు చదువుకునే మన సిలబస్లో చాలా విషయాలు, న్యూటన్స్ లా అని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ లెసన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా వల్ల కాదు, అన్ని విషయాల్లో నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నేను బాగుపడనని మనం ఎప్పుడూ అనుకోవద్దు. నీకు మ్యాథ్స్లో కానీ, హిందీలో కానీ, సోషల్లో కానీ ఏ సబ్జెక్ట్లో నీకు తక్కువ మార్క్స్ వచ్చినా ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా నేను ఇందులోనే మరింతగా కష్టపడి మంచి మార్క్స్ సంపాదించుకుంటాను అని మనం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ప్రేయర్ఫుల్గా చదువుకోగలిగితే దేవుడు కూడా మనకు సహాయం చేసి ఎందులో చాలాసార్లు ఓడిపోతున్నామో
అందులోనే గెలవడానికి యేసయ్య మనకు హెల్ప్ చేస్తారు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో పీటర్ అంకుల్ అనే ఒక డిసైపుల్ ఉన్నాడు పిల్లలు. ఆయన యేసయ్యను వెంబడిస్తున్నాడు. చేపలు పట్టుకుంటున్న పీటర్ అంకుల్ను యేసయ్య ఎప్పుడైతే ఫాలో మీ అన్నాడో ఆయన తన వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఎంత మంచి డిసైపుల్ కదా. యేసయ్య అంటే చాలా ఇష్టం ఈ పీటర్ అంకుల్కి. ఒకరోజు యేసయ్య తన లాస్ట్ డేస్లో ఒలీవ కొండకు తీసుకెళ్ళి డిసైపుల్స్ అందరితో మాట్లాడుతున్నాడు. అందరికీ ఒక విషయం ముందుగానే చెప్పాడు. అదేంటంటే కొన్ని రోజుల్లో నన్ను సిలువకు తీసుకెళ్తారు. అందరూ నన్ను బాగా కొడతారు. కొరడాలతో కొట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టి సిలువ మరణానికి నన్ను అప్పగిస్తారు. అప్పుడు నేను చచ్చిపోతాను. మీరేం బాధపడకండి, నేను మళ్ళీ లేస్తాను అని చెప్పాడు పిల్లలు. యేసయ్య ఆ డిసైపుల్స్ అందరికీ ఒక మాట చెప్పాడు. అదేంటంటే నేను సిలువ వేయబడవలసిన టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రాత్రి మీరందరూ నా విషయంలో చాలా ఇబ్బంది పడతారు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు పీటర్ అంకుల్ వెంటనే, లేదు యేసయ్య, నేను అస్సలు నీ విషయంలో ఇబ్బంది పడను, నువ్వంటే నాకు చాలా ఇష్టం యేసయ్య అని చెప్పాడు పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, లేదు పేతురు, ఈ రాత్రి కోడి కూయక మునుపే 3 సార్లు నేనెవరినో తెలియదని నువ్వు నా గురించి అబద్ధం ఆడతావు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు పీటర్ అంకుల్కి చాలా బాధ వేసింది. ప్రభా, అవసరమైతే చచ్చిపోవడానికైనా రెడీ, కానీ నువ్వెవరివో తెలియదన్న మాట నేను అననేసయ్యా అని చెప్పాడు పిల్లలు. తర్వాత యేసయ్య వాళ్ళందరినీ గెత్సెమనే అన్న ఒక తోట దగ్గరకు తీసుకువెళ్ళాడు. అసలే యేసయ్య డిసైపుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు ఎనిమిస్తో కలిసి యేసయ్యను ఎప్పుడు అప్పగించాలా అని ట్రై చేస్తున్నాడు కదా. 12 డిసైపుల్స్లో ఒక డిసైపుల్ని తీసేస్తే ఇంకెంతమంది మిగులుతారు? ఎస్, యు ఆర్ రైట్, 11 డిసైపుల్స్ ఉంటారు కదా. యేసయ్య ఆ డిసైపుల్స్ అందరినీ ఆ గెత్సెమనే తోటలో ఒక చోటుకి తీసుకెళ్ళి, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను అని చెప్పి అందరినీ అక్కడుంచి పేతురు, యాకోబు, యోహాను అనే 3 డిసైపుల్స్ని మాత్రం ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని పెట్టి యేసయ్య మరింత లోపలికి వెళ్ళాడు. వెళ్తూ మీరందరూ ప్రేయర్లో ఉండండి, భయంకరమైన శోధన రాబోతుంది, మరి శోధనలో పడిపోకుండా ఉండాలంటే మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి అని చెప్పి యేసయ్య లోపలికి వెళ్ళాడు పిల్లలు. అప్పుడు డిసైపుల్స్ అందరూ అలాగే ప్రవ్వా అని చెప్పారు, కానీ అది అసలే నైట్ కనుక అందరికి నిద్ర వచ్చి నిద్రపోతున్నారు పిల్లలు. కానీ యేసయ్య లోపల ప్రేయర్ చేస్తూ నా డిసైపుల్స్ అందరూ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామని ప్రేయర్ మధ్యలో నుండి యేసయ్య లేచి వాళ్ళ దగ్గరకు వస్తే అందరు నిద్రపోతున్నారు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా పడుకున్నారు? 1 గంట కూడా నా కోసం మీరు మేల్కొని ఉండలేరా? పడుకోకుండా ప్రార్థన చేయండి, గెటప్ అని లేపి మళ్ళీ యేసయ్య లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాడు. రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే మళ్ళీ నిద్రపోతున్నారు పిల్లలు. అయ్యయ్యో, లెగండి, ప్రేయర్ చేయండి అన్నాడు పిల్లలు. 3వసారి మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ పడుకోనున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నా టైం వచ్చేసింది, ఇంకా మీరు పడుకోండి అని చెప్పాడు పిల్లలు. అదే టైంకి యూదా ఇస్కరియోతు వచ్చి యేసయ్యను సైనికులకు అప్పగిస్తాడు. అప్పుడు అందరు డిసైపుల్స్ ఆ ఏరియాల నుండి తప్పించుకొని పారిపోతారు. యేసయ్యకి ఏమవుతుందో, యేసయ్యని ఏం చేస్తారో అని భయంతో పీటర్ అంకుల్ యేసయ్య వెనకాల దొంగలాగా మెల్లగా వెళ్తూ ఉంటాడు పిల్లలు. యేసయ్యని ప్రధాన యాజకుడైన కైపా దగ్గరకు తీసుకెళ్తే పీటర్ అంకుల్ వెనకాల నుంచి వెళ్తూ, యేసయ్యని ఏం చేస్తారా, యేసయ్యని చంపేస్తారా, యేసయ్యని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారా, ఏం పనిష్మెంట్ ఇస్తారో నేను మెల్లగా వెళ్ళి వెనక నుంచి చూస్తానని మెల్లగా వెళ్ళాడు పిల్లలు. సైలెంట్గా అందరిలో ఒకటిలాగా కలిసిపోదామని అక్కడ అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చలి కాసుకుందామని మంట వేసుకుంటే వాళ్ళతో పాటు కూర్చొని సైలెంట్గా అందరితో పాటు మాట్లాడుకుంటూ మెల్లగా యేసయ్య ఎలా ఉన్నాడో అని చూస్తూ ఉన్నాడు పిల్లలు. అంతలో ఒక అక్క ఈ పేతురంకుల్ని చూసి, ఈయన ఎందుకో జీసస్తో పాటు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఈయన కూడా జీసస్ డిసైపుల్స్లో ఒకడే అని చెప్పింది పిల్లలు. అప్పుడు పీటర్ అంకుల్ అంటాడు, లేదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పాడు పిల్లలు. నిజంగా తెలీదా పీటర్ అంకుల్కి?
తెలుసు కదా, అబద్ధం ఆడాడు. అయ్యా, అలా అబద్ధం ఆడొచ్చా పిల్లలు? దేవుని వాక్యంలో అబద్ధం ఆడకూడదని రాయబడి ఉంది కదా. కాసేపు అయిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమె కూడా వచ్చి, నువ్వు కూడా జీసస్తో ఉన్నావు, నాకు తెలుసు నువ్వు ఉన్నావు కరెక్టే అని అంటుంటే, ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? జీసస్సా? ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఏమో నాకు తెలీదు అని బాగా యాక్టింగ్ చేశాడు పిల్లలు. అప్పుడు అందరూ గుర్తుపట్టేస్తున్నారు, బాబోయ్ నేను ఇక్కడ ఉండను అని మెల్లగా లేచి ఇంకొంచెం దూరం వెళ్తే అందులో కొంతమంది మనుషులుండి, లేదు లేదు ఈయన కూడా జీసస్ ఫాలోవరే, సేమ్ జీసస్ లాగే మాట్లాడుతున్నాడు, నువ్వు నిజం చెప్పు, నువ్వు జీసస్ ఫాలోవరే కదా అంటే, అబ్బే లేదు నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలిస్తే ఇంతొట్టు అంతొట్టు అని శపించుకుంటూ అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. ఎప్పుడైతే థర్డ్ టైం పీటర్ అంకుల్ శపించుకుంటూ నాకు ఆయన ఎవరో తెలీదు అని అంటున్నాడో అప్పుడే కోడి కూసింది పిల్లలు. మీకు గుర్తుందా యేసయ్య ఒలీవల కొండ మీద ఏం చెప్పాడు? ఈ రాత్రి కోడి కూయక ముందే 3 సార్లు నేను ఎవరో తెలీదని చెప్తావని. నిజంగా యేసయ్య చెప్పినట్టు 3 సార్లు పీటర్ అంకుల్ ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని పీటర్ అంకుల్ చాలా ఏడుస్తూ, యేసయ్య నన్ను క్షమించు, నేను తప్పు చేశానని యేసయ్య దగ్గర క్షమాపణ కోసం చాలా ఏడ్చాడు పిల్లలు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడో కదా. యేసయ్య డిసైపుల్గా ఉండాలని, ఎప్పటికీ యేసయ్యకు నమ్మకంగా ఉండాలని నిర్ణయంతో అన్ని వదులుకొని బయటకు వచ్చిన పీటర్ అంకుల్ ఎందుకో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. అంతేకాదు పిల్లలు, పీటర్ అంకుల్ను యేసయ్య చేపలు పట్టేటప్పుడు నన్ను వెంబడించు అని అన్నాడు కదా. అప్పుడు అన్నీ వదులుకొని యేసయ్యను వెంబడించడానికి పీటర్ అంకుల్ వచ్చాడు. కానీ యేసయ్య మరణం పొంది తిరిగి లేచిన తర్వాత ఇంకా దేవుడు అప్పగించిన మినిస్ట్రీని పక్కన పెట్టేసి ఇంతకు ముందు ఏ చేపలు పట్టాడో మళ్ళీ అదే పని చేద్దామని పీటర్ అంకుల్ మొదలుపెట్టాడు. పీటర్ అంకుల్ మొదలు పెట్టేసరికి మిగిలిన డిసైపుల్స్ అందరూ ఫాలో అయిపోయారు. నిజమే పిల్లలు, మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదని, కానీ చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా అన్నలు అక్కలు జాగ్రత్త. మీ చెల్లి తమ్ముళ్ళు మీరు ఏం చేస్తారో అవే చేస్తారు. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో బీ వెరీ కేర్ఫుల్. పీటర్ అంకుల్ని చూసి మిగిలిన డిసైపుల్స్ అందరూ నేను కూడా వస్తానని మనుషుల్ని పట్టడం మానేసి చేపల్ని పట్టడానికి వెళ్ళారు. అదే టైంకి అదే ప్లేస్కి యేసయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు పీటర్ అంకుల్కి భయం వేసిపోయింది. బాబోయ్ దొరికిపోయానని నీళ్ళల్లో దూకేశాడు. కానీ దేవుడు మళ్ళీ పీటర్ అంకుల్ని పిలిచి ఎంతో ప్రేమతో 3 సార్లు, పీటర్ వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే పీటర్ అంకుల్ అంటాడు, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పాడు పిల్లలు. అయితే నా మందను కాయి అని చెప్పాడు పిల్లలు. మళ్ళీ రెండోసారి, పీటర్ వీటన్నిటికంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, ప్రవ్వా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవ్వా అని పీటర్ అంకుల్ చెప్తే, అయితే నా గొర్రెల్ని మేపు అన్నాడు పిల్లలు. మళ్ళీ ఊరుకోలేదు, సేమ్ క్వశ్చన్ థర్డ్ టైం అడిగి, నిజంగా చెప్పు వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే పీటర్ అంకుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతకు ముందే 3 టైమ్స్ యేసయ్య ఎవరో నాకు తెలియదని పీటర్ అంకుల్ అబద్ధం చెప్పాడు. యేసయ్య పీటర్ అంకుల్ని 3 టైమ్స్ క్వశ్చన్ చేస్తున్నాడు, డూ యూ రియలీ లవ్ మీ, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేసరికి పీటర్ అంకుల్కి ఏం చెప్పాలో అర్థం కాక ఏడ్చుకుంటూ, ప్రవ్వా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలుసు ప్రవ్వా అని చెప్పాడు పిల్లలు. నిజంగానే అప్పటి నుండి పీటర్ అంకుల్ యేసేకు నమ్మకంగా జీవించాడు. ఎన్నోసార్లు డిసైపుల్గా జీవించడానికి ఓడిపోయినా పీటర్ అంకుల్ లాస్ట్ డేస్లో యేసేను గురించి ప్రకటిస్తున్నందుకు పీటర్ అంకుల్ని వాళ్ళ వైఫ్ని చంపేయాలని చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆంటీని చంపేస్తారు. ఆంటీని చంపేటప్పుడు అంకుల్ ఆంటీతో ఒక మాట అంటాడు పిల్లలు, ఏంటో తెలుసా, రిమెంబర్ అవర్ లార్డ్, మన ప్రభువును జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు పిల్లలు. ఆంటీ అలాగే యేసే కొరకు తన ప్రాణం ఇచ్చేసింది. ఆంటీ తర్వాత వెంటనే పీటర్ అంకుల్ని తీసుకెళ్ళి ఇతన్ని కూడా యేసేలాగా సిలువేస్తామంటే పీటర్ అంకుల్ అంటాడు, నో, యేసయ్యలాగా సిలువ మీద మరణం పొందే అంత గొప్పోడిని కాదు, నన్ను
తలక్రిందులుగా సిలువ వేయండి, అప్సైడ్ డౌన్ పెట్టండి అని చెప్పినప్పుడు నిజంగానే ఆయన కోరినట్లుగా పీటర్ అంకుల్ని తలక్రిందులుగా సిలువ వేసి చంపేస్తారు పిల్లలు. ఎంత ఫెయిత్ఫుల్గా చివరి శ్వాస వరకు ప్రభుకు నమ్మకంగా ఉన్నాడు. ఎస్, నిజమే పిల్లలు, ఎన్నోసార్లు ఫెయిల్ అయిన మాట నిజమే, కానీ ఫైనల్గా నిలబడి ప్రభు కొరకు తన ప్రాణం ఇచ్చేశాడు. చెల్లి తమ్ముడు, మనం కూడా ఎన్నోసార్లు పరిశుద్ధంగా జీవించడానికి, హోలీ లైఫ్ని కాపాడుకోవడానికి ఎన్నోసార్లు మనం కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం కదా. అబద్ధాలు ఆడకూడదు అని ఎన్నిసార్లు విన్నా, చాలాసార్లు మనం అబద్ధం ఆడకుండా ఉండాలని ట్రై చేస్తూనే కొన్నిసార్లు అబద్ధాలు ఆడేస్తుంటాం. అలాగే పరిశుద్ధంగా ఉండాలని ఎన్నిసార్లు మన సండే స్కూల్లో కానీ చర్చ్లో కానీ విన్నా, కొన్నిసార్లు బ్యాడ్ వీడియోస్ చూసేయడం, బ్యాడ్ పనులు చేయడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మనం కలిగి ఉంటాం కదా. అయితే ఈరోజు పీటర్ అంకుల్ని చూడండి, ఐజక్ న్యూటన్ అనే గొప్ప సైంటిస్ట్ని చూడండి, ఎన్నోసార్లు ఫెయిల్ అయినా ఫైనల్గా వాళ్ళు గొప్ప విజయంతో నిలబడ్డారు. కాబట్టి చెల్లి తమ్ముడు, ఫెయిల్ అయిపోతున్నానని బాధపడకు, ఎలాగ నేను నిలబడి విజయంతో ముందుకు వెళ్ళాలని ఆలోచించు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు తప్పకుండా ప్రేయర్ చేయాలి, ఓకేనా? మరి ప్రేయర్ చేసుకున్నా కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయిన ఐజక్ న్యూటన్ అనే ఒక వ్యక్తిని గొప్ప సైంటిస్ట్గా చివరిలో మీరు మార్చారు. అలాగే ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి పడిపోయిన పీటర్ అంకుల్ని గొప్ప శిష్యుడిగా చివరిలో నమ్మకంగా నీ కొరకు నిలబడేవాడిగా మీరు చేశారు ప్రభువా. మా లైఫ్స్లో కూడా ఎన్నోసార్లు చదువుల్లో ఓడిపోతుంటాం, కొన్నిసార్లు హోలీ లైఫ్ని కాపాడుకునే విషయంలో ఓడిపోతుంటాం. అయితే ఈరోజు కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు ఛాలెంజింగ్ టైమ్స్లో మరి గొప్పగా మేము నిలబడడానికి కావాల్సిన ధైర్యము, బలము నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 24:16, ప్రావర్బ్స్ 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సామెతలు 24:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. స్కూల్ ప్రిన్సిపల్ ఆఖరిగా పిలిచిన స్టూడెంట్ పేరు ఏంటి? అతని గురించి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన ఐజక్ న్యూటన్ గారు చివరికి ఎలాగా విజయం సాధించారు? యేసయ్య ఎవరో తెలియదని పేతురు అంకుల్ ఎన్నిసార్లు అబద్ధం ఆడారు? గెత్సెమనే తోటలో యేసయ్య ఎంతమంది డిసైపుల్స్ను మరింత లోపలికి తీసుకెళ్లారు? ఎన్నిసార్లు యేసయ్య పీటర్ అంకుల్ ప్రేమను ప్రశ్నించారు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.